చెత్తపల్లి మాదిగలు ఇళ్ళ ముందు సవాలు కూర్చడమా? ప్రభుత్వం వంటి వైఖరి కలెక్టర్ వెంటనే బయటికి రావాలి. కలెక్టర్ వెంటనే రావాలి. చెత్తపల్లి మాదిగలు ఇళ్ళ ముందు సవాలు కూర్చడమా? సవాలు కూర్చడమా? ప్రభుత్వం వంటి వైఖరి జిల్లా అధికారుల నిర్లక్ష్యం జిల్లా లోపలికి ఎత్తుకోకుండా చూడాలి. చనిపోతుంటే ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. చెత్తపల్లి మాదిగల ఇండ్ల ముందు సవాలు కూర్చడమా? మాదిగల ఇండ్ల ముందు సర్వే నంబర్ 113, 114లోన అనాధికారికంగా బీసీ కులాలు దాదాపు 9 మంది బీసీ కులాలు కలిసి అక్రమంగా దౌర్జన్యంగా రౌడీజంతోన మాదిగల ఇండ్ల ముందే పూడుస్తున్నారు. ఈ విషయాన్ని గత సంవత్సరం నుంచి కూడా మేము పోరాటం కూడా చేస్తూ ఉన్నాం. మా జేబీ ఎంఆర్పిఎస్ అదేవిధంగా మా చట్టంపల్లి మాదిగలు అయ్యా ఆల్రెడీ శ్మశానానికి 125, 126లోన దాదాపు 3 ఎకరాల 54 సెంట్లను కూడా మనకు కేటాయించడం జరిగింది. అక్కడ కూర్చోమంటే దాదాపు వాళ్ళు హుకుం జారీ చేసి అక్కడ రాజకీయ నాయకులు అదేవిధంగా కొంతమంది ఆధిపత్య కులాలు కుమ్మక్కయ్యి మాదిగలను అణిచివేసి చంపివేయాలి, వాళ్ళు రోజు ఆ వాసనతోన దుర్వాసనతోన అక్కడే ఉండి చనిపోవాలని ఒక మరి హింసకాండంగా మరి సంవత్సరం నుంచి కూడా ప్రవర్తిస్తున్నారు. ఈ కర్నూలు జిల్లా కలెక్టర్ కానీ ఆదోని సబ్ కలెక్టర్ కానీ మంత్రాలయం ఎంఆర్ఓ కానీ మరి అదేవిధంగా మంత్రాలయం పోలీస్ స్టేషన్ ఉందో లేదో కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేని దాఖలు ఉన్నవి. ఈ ఉద్యమాన్ని మా చట్నపల్లి మాదిగలు కావాలంటే చూడండి, కానీ ఇండ్ల ముందేగా శవాలు పూడ్చి అక్రమంగా రౌడీజంతోన ఈ విధంగా దౌర్జన్యం చేసి వేట కొడువులతోన చేస్తే ఎస్సీ ఎస్టీ కేసు కడితే ఇంతవరకు దాన్ని రిమాండ్కి ఎత్తలేదు. అదేవిధంగా కావాలంటే రోడ్డు శ్మశానానికి ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో అక్కడ రోడ్డు వేయాలంటేగా శవాన్ని తీసుకొని వచ్చి ఒరిమేల్లో కూడా వెళ్తున్నారు. ఈ రోడ్డుకు మన మాజీ కలెక్టర్ గారు రంజిత్ భాష గారు మరి దాదాపు 45 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 45 లక్షలు ప్రభుత్వం కేటాయించిన శ్మశాన వాటికలోన రోడ్డు వేయండప్ప అంటే అక్కడ నాయకులు అధికార పార్టీ ఉన్నటువంటి టీడీపీ నాయకులు వాల్మీకి సోదరులు కూడా రెచ్చగొట్టి వాల్మీకి సోదరులు మండలానికి ఒక వ్యక్తి ఇంత పెద్దగా ఊకే అభివృద్ధి లేని మాటలు మాట్లాడి జనాల్ని బీసీలను రెచ్చగొట్టి మరి అంతమందిని రెచ్చగొట్టి మా మాదిగల మీద కూడా దాడి చేపిస్తున్నారు. మా మాదిగల ఇళ్ళ ముందే పుడిపిస్తున్నారు. ఇది అక్రమం, అన్యాయం అని లబోలిబో అని కూడా ఇక్కడ కలెక్టర్ కూడా మేము అర్జీ పెట్టుకుంటే త్వరలో చేస్తామంటే ఇక్కడ జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, సబ్ కలెక్టరు మరి ఆయన కూడా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అదేవిధంగా నేడు కూడా ఈరోజు కొత్త కలెక్టర్ గారు వచ్చినారు. మరి ఈ ఉద్యమాన్ని మాకి ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో 125, 126 సర్వే నంబర్లోన 3 ఎకరాల 54 సెంట్లకు ఆ 45 లక్షలకి రోడ్ వేసేంత వరకు మా ప్రాణాలైనా అర్పిస్తామనుకున్న సందర్భంగా తెలియజేస్తూ ఒకటే చెప్తున్న మంత్రాలయం నియోజకవర్గ అధికార పార్టీ పోయే వాల్మీకి నాయకులకు
మేము చొక్కా విప్పితే రౌడీలమని మీరు అంటున్నారు. చొక్కా విప్పండి, ఏమని విప్పండి. రాజ్యాంగబద్ధంగా కూడా మంత్రాలయం నియోజకవర్గంలో కూడా దాదాపు 50,000 మాదిగల ఓట్లు ఉన్నావే. ఖచ్చితంగా మీరు 70,000 వాల్మీకి ఓట్లు ఉన్నావని అంటున్నారు. మా మాదిగలు 50,000 ఓట్లు ఉన్నవి, మమ్మల్ని అణచివేస్తున్నారు, మా ప్రాణాలు పోగొడుతున్నారు. 50,000 మాదిగల ఓట్లున్న మాదిగ సభ్యుని ఎంపిక చేసి ఎమ్మెల్యేను కూడా చేయడం తథ్యమని అన్ని కులాలు కూడా బీసీ మైనార్టీ ఓసీ కులాలు కూడా న్యాయం చేసే విధంగా మేము సహాయపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చట్నపల్లి మాదిగలు ఏదైతే శ్మశాన వాటికి ప్రభుత్వం కేటాయించిందో 45 లక్షలు తక్షణమే కొత్త కలెక్టర్ కూడా పిఆర్ఎస్సీ గారితో డిఈతో కూడా మాట్లాడి మీరు వేయలేకపోతే లాఠీలకైనా తుపాలకైనా బేడీలకైనా భయపడకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్.